నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆసుపత్రులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దాడులు. పలు ఆసుపత్రులు సీజ్, నకిలీ డాక్టర్ల అరెస్ట్. సంతోష్ నగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి. అత్తింటి వారి హతమార్చారని మృతురాలి కుటుంబీకుల ఆరోపణ. కొనుగోలు కేంద్రం నుండి రైస్ మిల్లులకు తరలని ధాన్యం. వర్షానికి తడుస్తున్న వైనం, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. లోకల్ న్యూస్ కథనానికి స్పందన. మురికి కాలువ పనులను ప్రారంభించిన భీమ్గల్ బల్దియా. యువతను చైతన్యవంతుడు చేసిన నాయకుడు. దివంగత ప్రధానికి అంజలి ఘటించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు. నకిలీ ఆసుపత్రులపై ఆకస్మిక దాడులు జరిపారు అధికారులు. భార్యాభర్తలు డాక్టర్ల అవతారమెత్తే పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దొంగ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు సాయంత్రం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని రాజశ్రీ ప్రైవేట్ ఆసుపత్రులపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కొన్ని వైద్య పరికరాలు, నకిలీ మందులు స్వాధీనపరుచుకున్నారు. ఫైర్స్, పిస్టులా, సెక్స్, స్కిన్, గనేరియా, సిఫైలిస్, హైడ్రోసిల్, ఫిషర్ వంటి రోగాలకు చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, కలకత్తా నుండి వచ్చి ఇక్కడ ఆసుపత్రులను నడుపుతున్న వీరు కనీసం ఇంటర్ కూడా పాస్ కాలేదు. డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ దాడిలో పాల్గొన్న డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ మాట్లాడుతూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై ఉక్కుపాదం మోపుతామని ఆమె హెచ్చరించారు. నకిలీ మందులను, వైద్య పరికరాలను 4 ఆసుపత్రులను సీజ్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ దాడిలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్, మెడికల్ సర్వేయర్ డాక్టర్ నాగరాజు, సాయన, సబ్ ఇన్స్పెక్టర్ రమేష్, వైద్య అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ రాజశ్రీ, జిల్లా వైద్యాధికారిగా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 4 క్లినిక్లను కూడా మేము వాళ్ళను అన్క్వాలిఫైడ్ పర్సన్స్ వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించి వాటిని ఇమ్మీడియట్గా మనము సీజ్ చేయడం జరిగినది. మనకు సర్వేలన్నీ కూడా గత 20 రోజుల నుంచి కూడా మాకు మన జిల్లా వైద్యాధికారి తరపు నుంచి మన డిప్యూటీ డిఎంహెచ్ఓస్, ప్రోగ్రామ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్స్ అందరు కూడా తనిఖీలు వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వేలో కూడా అన్రిజిస్టర్డ్ సెంటర్స్ అన్ని కూడా ఉన్నాయి అని చెప్పేసి మాకు దృష్టిలోకి వచ్చినది. రిపోర్టు ఇంకో 2 days లో రిపోర్టు మనకు ఫైనల్ రిపోర్ట్ రాగానే కూడా వాళ్ళందరి కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. అట్లాగే అన్రిజిస్టర్డ్ ఫెసిలిటీస్ ఆ రకంగా ఉంటుంది. తర్వాత అన్క్వాలిఫైడ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయకూడదు. ప్రజల ప్రాణాలతో ఎట్లాంటి విధంగా వాళ్ళు చెలగాట మాడకూడదు. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. తర్వాత మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, మోర్టాలిటీ ఎక్కువగా ఉంటుంది, అన్నెసెసరీ డిలే ఉంటుంది. వాళ్ళకు మనము సరైన వైద్యం దగ్గరికి వెళ్లకుండా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ అంటే అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకు డిలే జరుగుతుంది. దానివల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాడేటి అన్ని కూడా స్టిరాయిడ్స్ అయితేనేమి, ఇంకా కొన్ని వీళ్ళు ఫైల్స్ అని చెప్పి ఆపరేషన్స్ చేస్తున్నారు. ఫిస్టులాస్కి, ఫైల్స్కి, ఇంకా రకరకాల ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. అవి చాలా వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా అయినాయి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ ఫైల్స్ గురించి వాళ్ళు ఏమంటారు, మోటు పద్ధతిలో అన్ని ట్రీట్మెంట్లు అన్ని ఇస్తున్నారు. అవి ఒకటి చర్మంని కత్తిరించి కాల్చి దానికి ఇంకా రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చి ఆ స్పింక్టర్ అనేది పాడైపోయి వాళ్ళకి ఫీకల్ ఇన్కాంటినెన్స్ ఇట్లాంటి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ తోని కూడా వాళ్ళు ఒక 2-3 పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే నా దృష్టిలోకి రావడం జరిగింది. సో దానివల్ల ఈరోజు అనుకోకుండా ఇక్కడ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఈ 4 ఆసుపత్రులను కూడా ఈ రోజుకి మేము సీజ్ చేయడం జరిగింది. ఇట్లాగే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఏవైతే ఉంటారో ఇట్లాంటి ఏం చర్యలు చేయ. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని సంతోష్ నగర్ కాలనీలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మక్కల పూజ వివాహిత మహిళ బుధవారం రోజు ఉదయం అనుమానాస్పద మృతి చెందింది.
ఆర్మూర్ పట్టణానికి చెందిన మక్కల పూజ భర్త మక్కల సాయిలు బ్రతుకు తెరువుకై బయట దేశం వెళ్లాడు. ఇంటి వద్ద అత్త ఆడబిడ్డ ఉన్నారు. మృతురాలిది తొర్లికొండ. మృతురాలికి 4 సంవత్సరాల పాప, సంవత్సరంలోపు బాబు ఉన్నారు. భర్త ఈ మధ్య 20 రోజుల క్రితమే దుబాయ్కి వెళ్లినట్లు సమాచారం. ఈ రోజు ఉదయం ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతురాలు అత్త మక్కల నర్సు, ఆడపడుచు శైలజలు ఇద్దరు కలిసి హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని పూజా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్ పోలీసులు మృతురాలి ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడు పేరు పేరు ఇంకా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వరి పంట నీటి పాలైంది. అకాల వర్షాల వల్ల ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ వాపోయారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ తెలంగాణ రైతు సంఘం కోరారు. నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లో గల ఆలూరు రోడ్లో వరి కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, భూమన్న, సిఐటియు ఆర్మూర్ మండల్ కన్వీనర్ కుట్టాడి ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్మూర్ ఆలూరు రోడ్లో గత నెల రోజుల నుండి వరి ధాన్యాన్ని పోసుకుని ఆరబెట్టిన ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల వర్షం వస్తుందని ఆందోళనలో రైతులు ఉన్నారు. ఆర్మూర్ సొసైటీ సెక్రటరీ అడిగితే వర్షం పడి ధాన్యం తడిసింది, ఇప్పటికైనా వడ్లు తరుగు తీస్తామని అనడంతో కొనుగోళ్లు ఆపడం జరిగిందని అన్నారు. వెంటనే తరుగు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్ కు తరలించాలని డిఎస్ఓతో మాట్లాడి చెప్పారు. 2600 బస్తాల ధాన్యం ఇంకా రైస్ మిల్లులకు తరలించకుండా కొనుగోలు కేంద్రం దగ్గరనే ఉందని చెప్పారు. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు లారీల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తరుగు, తాళు పేరుతో రైస్ మిల్లర్లు విచ్చలవిడిగా క్వింటాలకు 2-3 కేజీల పైగా కోత విధించడం ద్వారా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా అధికార యంత్రాంగం రెగ్యులర్ గా పర్యవేక్షణ చేసి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన వారిలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి భూమన్న, గణేష్, గంగాధర్, గంగారెడ్డి, బాలరెడ్డి, ఎర్రనర్సయ్య, నరసింహులు, నవీన్, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను తీసుకొచ్చి ఇలా మ్యాచర్ రావాలని రోడ్డు మీద వేసినందుకు దాదాపుగా నెల రోజుల నుంచి ఉడక ఈ మ్యాచర్ వచ్చిన తర్వాత ఉడక ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన వాతావరణ కేంద్రం చెప్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చెప్తున్నది వర్షం వచ్చే సూచన కనబడుతున్నది, మరి వడ్లు తొందర జోకుమని చెప్పినా ఉడక ఇలా ప్రభుత్వము చెప్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. లారీలు ఉంటే సంచులు లేవు, సంచులుంటే లారీలు లేవు, లారీలు సంచులుంటే 2 ఉంటే ఏమవుతుందంటే అమాలి వాళ్ళు జోకేటోళ్ళు లేరని ఇలా ప్రభుత్వము ఈ రకంగా వ్యవహరిస్తున్నది. తడిసినటువంటి ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇలా సంచులు దాదాపుగా ఒక 2-3 లోడ్ల సంచులు తడిసిపోయినాయి. అవి కాంటా చేసినటువంటి వడ్లు ఉడుకున్నాయి. వీటిని అన్ని తక్షణమే తీసుకుపోయి ఆఫీసులలో వేసుకోవాలని నేను తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ కొనకపోతే మాత్రము తీవ్రంగా ఈ పోరాటాన్ని తీవ్రంగా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించి ఈరోజు రోడ్ల మీదకి తీసుకొచ్చి పోసిన తర్వాత కూడా ఈ వచ్చినటువంటి వరి మొత్తం కూడా ధాన్యం అంతా కూడా నీటిపాలవుతూ ఉంది. దాదాపు నెల రోజులు అవుతూ ఉంది. నెల రోజుల నుంచి ఇప్పటికీ 4 సార్లు అధికారులకి, కలెక్టర్కి, ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అధికారులకి, సెక్రటరీకి, చైర్మన్కి, ఆర్డీఓకి చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా నెల రోజుల నుంచి వడ్లు కాకపోవడం ఇది చాలా దుర్మార్గం. ఎందుకనంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం. ప్రభుత్వం కావాలని చెప్పేసి రైతుల వడ్లు కాంట కొనుగోలు చేయకపోవడం, హమాలీలు లేరని, లారీలు లేరని ఈ రకంగా కాలయాపన చేయడంతో ఈరోజు వడ్లన్నీ కూడా మొత్తం నోటికాడికి వచ్చినటువంటి బుక్క గుంజుకున్నట్టు ఇవాళ వడ్లన్నీ కూడా రోడ్డు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఎవరైతే లారీలు లోడ్ అయిన తర్వాత కూడా అక్కడ రైస్ మిల్ దగ్గర అన్లోడ్ చేయకపోతే ఆ రైస్ మిల్ యజమానుల మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి తక్షణమే ఈ వడ్లని మొత్తం కూడా కాటైనటువంటి వడ్లని తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాను. లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళన నిర్వహిస్తుంది.
దశాబ్ద కాలంగా ఉన్న మురికినీటి కాలువ సమస్య నేడు పరిష్కార దిశగా సాగుతుంది. మురికి కాలువలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు లోకల్ న్యూస్ కథనంతో అధికారులలో స్పందన వచ్చింది. భీమ్గల్ పట్టణంలో 2వ వార్డులో మురికి కాలువలు లేక రోడ్డు మురికి నీరు ఇండ్లలోకి వస్తుంది. గతంలో లోకల్ న్యూస్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రసారించడం జరిగింది. కౌన్సిలర్, చైర్మన్ ఎవరు స్పందించలేదు. ప్రజల సమస్యలపై లోకల్ న్యూస్ ప్రసారం చేసిన కథనానికి మున్సిపల్ కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ కాకముందు నుండి దాదాపు 30 సంవత్సరాలుగా వార్డులోని మురికినీటి సమస్య ఉంది. అక్కడ మురికినీరు వెళ్లేందుకు కాలువ లేకపోవడంతో అక్కడ మురికినీరు చెత్త నుండి చుట్టుపక్కల ఇండ్ల వారికి మలేరియా, డయేరియా, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు. ఇదే విషయాన్ని కాలనీ వాసులు ఎన్నోసార్లు అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఇదే సమస్యను కాలనీ వాసులు బండారి శ్రీనివాస్ వెంటనే మున్సిపాలిటీ కమిషనర్ తో మాట్లాడగా కమిషనర్ స్పందించి ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి బుధవారం నాడు జేసీబీ ద్వారా మట్టిని తీసి కాలువ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ బాధితులు బండారి శ్రీనివాస్, వెంకటేష్ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాసులు మున్సిపల్ కమిషనర్ కు లోకల్ న్యూస్ ఛానల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గురవుతున్నాము. దోమల వల్ల కలరా, డయేరియా, మలేరియా అనే విషయాలను చాలా ఇబ్బందులకు గురైనాము. లోకల్ న్యూస్ యాజమాన్యం ద్వారా మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి మాకు ఇక్కడ మురికి కాలువ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంతోషం. లోకల్ న్యూస్ యాజమాన్యం రిపోర్టర్ డాక్టర్ జిత్తన్న గారికి కృతజ్ఞతలు. మా వెన్నంటే ఉండి ఎప్పుడు వెళ్ళవెళ్ళలా ఉంటూ మాకు ఏ ప్రాబ్లం వచ్చినా దాని దగ్గరుండి ఈ యొక్క సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దానికి లోకల్ న్యూస్ యాజమాన్యంకు డాక్టర్ జిత్తన్న గారికి, రిపోర్టర్ జిత్తన్న గారికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు నిన్న వచ్చి స్పందించి మాకు ఇక్కడ ఈ మురికి కాలువ తొందరగా ఏర్పాటు చేసి మాకు పర్మనెంట్గా సొల్యూషన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము ధన్యవాదాలు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ భవన్ లో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి 18 ఏళ్ల వయస్సు కలిగిన వారికి ఓటు హక్కు కల్పించి యువతను చైతన్యవంతులను చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపిన విద్యావేత్తాన్ని కొనియాడారు. అలాగే వినాయక్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షుడు సంతోష్, మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి వారి వర్ధానికి 34వ సంవత్సరం వర్ధానికి జరుపుకోవడం చాలా బాధాకరమైన. మరి ఆ రోజు ఇందిరాగాంధీని ఆమె మన ప్రైమ్ మినిస్టర్గా ఉండి మరణాంతరం వీరు రాజకీయాలకు దూరంగా ఉంటారని అటువంటి కలిసి మన ప్రజలకు సేవ చేయాలంట వాళ్ళ ఆలోచనను పక్కన పెట్టేసి వచ్చి ప్రైమ్ మినిస్టర్గా మనకు 5 సంవత్సరాలు వారు సేవ చేసుకుంటాం. యువకులను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఐటీ కానీ సిస్టమ్స్ కానీ గ్రామాలలో అభివృద్ధి చెందడానికి ఏదో సెంట్రల్ ఫండ్స్ వస్తాయో అది కానీ యువకులకు ఓటు హక్కు కానీ ఈ విధంగా వారు అన్నీ చేసుకుంటూ ఇందిరాగాంధీని ఏ విధంగా అయితే ప్రైమ్ మినిస్టర్గా అయిందో వీళ్ళు కూడా ఎలక్షన్లో ఆ విధంగా చేసిన దుర్మార్గులకు ఇటువంటి ఫ్యామిలీలని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కొరకు
పలు బలిదానాలు అయ్యారు. మొత్తం గమనిస్తూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి వారి ఫ్యామిలీలో కానీ ఇటీవల కాలంలో అవినీతి పరులు పెరిగిపోతున్నారు. చిరుస్థాయి ఉద్యోగి నుండి ఉన్నత అధికారి వరకు అదనపు ఆదాయం కోసం ఆశపడే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇంటి నిర్మాణ అనుమతి కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మాక్లూరు మండలం గొట్టుముక్కల పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి గంగామోహన్ ఓ ఇంటి నిర్మాణం కోసం లంచం డిమాండ్ చేశాడు. దీంతో దరఖాస్తుదారుడు ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం 18,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. దేశం ఆధునిక రంగంలో ముందుకు సాగే దిశగా కృషి చేసిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని పురస్కరించుకుని కోటగిరి ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, జిల్లా డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీడీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ, ఆయన తల్లి ఇందిరాగాంధీ దేశం చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ హనుమంతు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి 21వ తారీఖున కోటగిరి గ్రామం కోటగిరి మండలంలో కార్యకర్తలందరూ కలిసి మరియు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు మరియు కార్యకర్తలు తోటి మరియు ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా కలిసి వర్ధంతి కార్యక్రమానికి అందరూ కలిసి చేస్తూ మరియు భారత అవార్డు తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు వారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబం త్యాగాల కుటుంబం. వారు ఆనాటి నుండి ఈనాటి వరకు వారి త్యాగాల కుటుంబమే. మరియు దేశంకు ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి. వారిని దుర్మార్గంగా ఆయనకు చంపడం మరియు వారి తల్లి వారి తల్లి ఇందిరాగాంధీ గారు చనిపోవడం, వారికి ప్రధానమంత్రిగా ఇవ్వడం, 84 నుండి 89 దాకా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ గారు వర్ధంతి ఈరోజు 34వది జరుపుకుంటూ మరియు వారి కుటుంబం ఆనాటి నుండి ఈనాటి వరకు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యంగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎన్నో కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వారు ప్రజల పట్ల విశ్వాసంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వారి కుటుంబంకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరియు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మే 21 వారి వర్ధంతి జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాం. శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఏఎంసీ డైరెక్టర్లు మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు భారతదేశంలో కంప్యూటర్ యుగాన్ని తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ యుగాన్ని తెచ్చింది కాబట్టే ఈరోజు మన భారతదేశంలో చాలా అభివృద్ధి బాటలో ఉరుకుతూ ఉంది. మరి వారి కుటుంబం ప్రజల పక్షాన కుటుంబం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉన్నారు తప్ప వారు ఎలాంటి సంపాదించుకోలేరు. మరి ఈరోజు పెద్దల మనోహరన్న చెప్పినట్టు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనే నినాదంతో ముందుకు నడుపుతున్నటువంటి పార్టీ భారతదేశంలో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీలో అందరూ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అందరూ ఇలాంటి కార్యక్రమాలు ముందు జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం పెద్దలందరికీ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో సైతం వర్షాలు మంగళవారం రాత్రి నుండి వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాగల 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఉత్తర కర్ణాటక గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఉన్న ఉపరితల ఆవర్తం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతాలు పరిసరాలను ఆనుకుని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో బుధవారం నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలో ఉరుములు, మెరుపులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ. దేశానికి వెన్నెముక అయిన రైతు వెన్ను కేంద్ర ప్రభుత్వం విరుస్తుందని ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఏఐకేఎంఎస్ మొదటి మహాసభ నగరంలోని ప్రెస్ క్లబ్ లో జరిపారు. మొదటి రోజు జెండా ఎగురవేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభ జరిగింది. మొదటి రోజు ఈ మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చిన జాతీయ ఏఐకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి కర్నల్ సింగ్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని పేర్కొన్నారు. రైతు నల్ల చట్టాలతో రైతు వెన్ను విరుస్తుందని, రైతుకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేస్తుందన్నారు. రైతులందరూ సంఘటితమై కిసాన్ మార్చ్ చేసే విధంగా ఏకమై ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ రంగానికి జాతీయ ఉపాధి హామీ పథకం వర్తింపచేయాలని, అదేవిధంగా రైతుల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, వ్యవసాయ కుటుంబాలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ఎరువులపై 75% రాయితీ ఇవ్వాలని, ప్రభుత్వం నేరుగా రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు ఆవాజ్ సింగ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ సాయిబాబా, కేంద్ర కమిటీ సభ్యులు మోహన్, అనిల్, పోసాని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలు నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలు జరుపుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిజామాబాద్లో చాలా వరకు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇలాంటి ఇష్యూలను తీసుకొని ప్రత్యేకంగా నిజామాబాద్లో పెట్టాలని ఈ మహాసభలు నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభలు ఈరోజు మే 21, 22 నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఐఎస్కేఎస్ కర్నల్ సింగ్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది పంజాబ్ నుంచి. వారు ఏఐఎస్కేఎస్కు జాతీయ ప్రధాన కార్యదర్శి. నేను రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి. ఏఐఎస్కేఎస్ అనే రైతాంగ సంఘం రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి అనుబంధ రైతు సంఘం ఇది. ఈ మహాసభల అనంతరం జూన్ 13, 14, 15 తేదీలలో పంజాబ్ రాష్ట్రంలోని కన్నా ప్రాంతంలో ఏఐఎస్కేఎస్ జాతీయ మహాసభ జరుగుతున్నాయి. ఆ మహాసభలు దాదాపు 14 రాష్ట్రాల నుంచి ఆ మహాసభలకు డెలిగేట్స్ హాజరవుతున్నారు. ఆ మహాసభల సందర్భంగా ఈరోజు కర్నల్ సింగ్ రావడం జరిగింది. స్టేజ్ మీద మిత్రులు యార్లగడ్డ సాయిబాబా గారు, మా ఏఐఎస్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, కౌడకాని శివాజీ గారు మా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, రైతు సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ మోహన్ రావు గారు, వారు కూడా యూటీయూసీ మెంబరు, విజయలక్ష్మి గారు మా రైతు సంఘం ఇన్ఛార్జి, ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చిన కర్నల్ సింగ్ గారు అన్ని విషయాలను हमारी बात को रखने का मौका दिया। आज हम जहाँ पे तेलंगाना स्टेट का राष्ट्रीय डेलीगेट इजलास के लिए आए हैं, ऑल इंडिया संयुक्त किसान सभा का, जिसके हमारे प्रेसिडेंट हैं साईं बाबा और केंद्रीय कमेटी मेंबर जो है वो शिवाजी। जहाँ पे देश में जो किसानों की समस्याएं हैं उनके लिए एसकेएम संयुक्त किसान मोर्चा की तरफ से 13 महीने के लिए कंटिन्यू जो संघर्ष किया गया, जो केंद्र की मोदी सरकार ने किसानों के खिलाफ 3 काले कानून बनाए थे, उनको वापस कराने के लिए वो एक बड़ा यादगारी संघर्ष बना।
और केंद्र की मोदी सरकार जो है आज भी किसानों के खिलाफ गुप्त तरीके से नए नए कानून जो है ला रही है। जहाँ जो नजीमाबाद की धरती है, जो फार्मर्स के लिए इस धरती का अच्छा फार्मिंग के लिए है, और जहाँ के 70% लोग जो हैं खेती के साथ जुड़े हुए हैं। जहाँ का जो शुगर मिल था वो एक सरकारी मिल था, जहाँ गन्ना उत्पादक किसान जो थे अपनी गन्ने की फसल को दे करके अपना अच्छा पैसा जो अर्जित करते थे। उस समय की सरकार ने उसका जो 50% शेयर था वो प्राइवेट को बेच दिया, और सत्ता तब्दीली के बाद जो गवर्नमेंट आई उसने उसको बंद कर दिया, और किसानों को हमेशा बोलती रही कि हम जल्द ही इस शुगर मिल को जो है चालू करेंगे, लेकिन जो शुगर मिल है आज भी बंद है। और हम जो है किसानों के लिए संघर्षशील ऑल इंडिया संयुक्त किसान सभा की ओर से हम वो शुगर मिल जो जल्द ही जो है खुलवाने के लिए कोशिश करेंगे। और जहाँ पे जो है हल्दी का मंडी है, जहाँ पे धान का उत्पादन होता है, और धान के उत्पादन का जो MSP पे खरीद किया गया केंद्र गवर्नमेंट की तरफ से, उसका ज़्यादातर किसानों को अभी तक पैसा नहीं मिला, और वो पैसा ना मिलने के कारण जो किसानों की आर्थिक दशा है वो बहुत ज़्यादा ख़राब है। और जहाँ के जो खेती है जो पहले नेचर के आधार पर होती थी, जो कुदरती तरीके पे होती थी, अब धीरे धीरे उसको तकनीकी तौर पे खेती का प्रावधान आ रहा है, जिसमें उर्वरक डाले जा रहे हैं। తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసన గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. విశ్వఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్ కు వచ్చిన పేరు ప్రతిష్టలు చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతోందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో నయా పైసా దుర్వినియోగం జరగకపోయినా ఏదో అవినీతి జరిగినట్లు అబద్దాలు ప్రచారం చేసి ప్రజలను పక్కదారి పట్టించిన కాంగ్రెస్ జిత్తుల మారి రాజకీయం చూసి గోబెల్స్ కూడా సిగ్గుపడతాడని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎద్దేవా చేశారు. అసలు ఏం నేరం చేశారని కేసీఆర్ ను వేధిస్తున్నారు? ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించినందుక? 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో కాంగ్రెస్ బీజేపీలను గడగడలాడించి మెడలు వంచినందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల కలను సాకారం చేసేందుకు ఆమరణ దీక్ష చేపట్టి చావు నోట్లు తలపెట్టి పోరాడినందుకు అని అన్నారు. 10 ఏళ్ల ముందు చూపు పాలనతో తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు సాగునీరిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేశారన్నారు. కేసీఆర్ జోలికొచ్చినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆసుపత్రులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దాడులు, పలు ఆసుపత్రులు సీజ్, నకిలీ డాక్టర్ల అరెస్ట్. సంతోష్ నగర్ లో వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటి వారి హతమార్చారని మృతురాలి కుటుంబీకుల ఆరోపణ. కొనుగోలు కేంద్రం నుండి రైస్ మిల్లులకు తరలని ధాన్యం, వర్షానికి తడుస్తున్న వైనం, ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. లోకల్ న్యూస్ కథనానికి స్పందన, మురికి కాలువ పనులను ప్రారంభించిన భీమ్గల్ బల్దియా. యువతను చైతన్యవంతుడు చేసిన నాయకుడు, దివంగత ప్రధానికి అంజలి ఘటించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.